ఫ్రెష్ కొత్తిమీర. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ బస్. నేను మీరమ్మ. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? నా స్టైల్లో సింపుల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తాను. దానికోసం ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ వాడుతున్నాను. సాధారణంగా ఈ రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ సలాడ్స్లోకి వాడుతూ ఉంటారు. అయినా నేను ఒకసారి ఇలా ట్రై చేశాను, బాగుంది. పిల్లలు ఫ్రైడ్ రైస్ అంటున్నారు, ఇంట్లో గ్రీన్ క్యాప్సికమ్ లేదు, అందుకే దీంతో ట్రై చేశాను. ఇలా కూడా చాలా బాగుంది. నచ్చితే మీరు ట్రై చేయొచ్చు, లేదంటే గ్రీన్ క్యాప్సికమే వేసుకోవచ్చు. అయితే ఇంక రెసిపీలోకి వెళ్దామా? ఫ్రైడ్ రైస్ అనేది పొడి పొడిలాడేలా ఉడికిస్తే ఏ రైస్తోనైనా బాగానే ఉంటుంది. నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను. 1/2 కిలో రైస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ వాష్ చేస్తే చాలు. ఆ వాటర్ని తీసి మొక్కలకి వేస్తాను. ఇది సోక్ చేయాల్సిన పని లేదండి, డైరెక్ట్గా నీళ్లు పట్టి స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించేస్తున్నాను. రైస్ని 90% కుక్ చేసుకోవాలండి. 90% అంటే కొంచెం పలుకున్నప్పుడు దించేస్తే రైస్ అన్నం అనేది పొడి పొడిలాడుతూ ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. పూర్తిగా ఉడికిపోకూడదు, అలా అని మెత్తగాను అయిపోకుండా చూసుకోవాలి. ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసుకొని రైస్ ఉడికించిన వాటర్ని తాగడం ఎంతమందికి ఇష్టం చెప్పండి. చికెన్ మారినేషన్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ గరం మసాలా పొడి వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్లో మిక్స్ చేసుకుని చికెన్ వేసుకోవాలి. చికెన్ మారినేషన్ చేసి పెట్టుకోవాలా అంటారేమో, 10 నిమిషాలు మారినేషన్ చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను. నూడిల్స్కి అయితే సన్నగా పొడుగ్గా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్కి అయితే కొంచెం చిన్న ముక్కలు కోసుకున్నా బాగుంటుంది. ఇలా వెజిటబుల్స్ అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు వేసేద్దాం. తాలింపు అని ఎందుకన్నానంటే అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఫ్రైడ్ రైస్ చేసేద్దాం. స్టవ్ వెలిగించి ఇలా వీలైతే మీ దగ్గరున్న ఐరన్ తవ్వ పెట్టుకుంటే స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కదా. ముందు వెజిటబుల్స్ అన్నీ సార్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఫ్రైడ్ రైస్లో వెజిటబుల్స్ కూడా ఓవర్ కుక్ అవ్వకూడదు కదండి, అందుకే వెజిటబుల్స్ సార్ట్ చేసి పక్కన పెట్టేశాను. ఈ పక్కన ఐరన్ పెనంలో కొంచెం ఆయిల్ వేసి గుడ్లు ఒక 3 కోడిగుడ్లు బ్రేక్ చేసి వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసి కొంచెం ఆనియన్, ముందుగా సార్ట్ చేసుకున్న వెజిటబుల్స్ది ఒక తిప్పి ముందుగా కుక్ చేసుకున్న రైసు, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసుకొని మొత్తం సార్ట్ చేసేలా కలుపుకొని పైన కొంచెం గరం మసాలా చల్లుకోవడమే. మీకు నచ్చితే సాసెస్లు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయలేదు. పైన లాస్ట్లో మాత్రం స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే అబ్బా టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రతి వీడియోలోని నాకు నిన్ను తిని చాలా బాగుందని చెప్తున్నాను. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.